మాకు కావాలి, మంచి పనులు చెయ్యాలి, మాకు డెవలప్ కావాలి, పింఛన్లు చేయాలి అని మీరు అంటున్నారు. ఉమ్. ఎవరు చేస్తున్నారు మీకు? ఎవ్వరు చెప్తలేరు, అందరు ఇటనే వస్తారు. మీరు గట్టిగా అడగలేకపోతున్నారు. ఎవరు పట్టుకుని అడగాలమ్మా? ఇప్పుడు నువ్వు వచ్చినట్టే వాళ్ళు వస్తారు. నాకు ఓటేసి మరి నేను నీకేం చేయబోదు ఊరుకుంటావా నన్ను? ఇక వాళ్ళు ఎక్కడ ఓటు వేసుకున్నాక వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో, వాళ్ళ గేట్ కాడ కూడా మమ్మల్ని పోనీయరు. నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు అడిగే రీతిని వేస్తామమ్మా, నమస్తే అమ్మా, దండమ్మా అని అప్పుడు రిబ్బన్ ఇస్తారు, షాల్ ఇస్తారు, ఇక అది ఇస్తారు, అన్ని ఇస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి. ఓటు పడ్డాక వాళ్ళ గేటు ముంగడు కూడా మమ్మల్ని రానియరు. వాళ్ళ అటు మేము ఇటు, మేము కష్టాలు చేసుకోవాలి, మేము బతకాలి. మాతో గవర్నమెంట్ తోటి మాకు ఏం బెనిఫిట్ లేదు, ఏమంటే ఏం లేదు. అట్లా చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం. కేసీఆర్ వచ్చినాడు అట్లనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడు అట్లనే. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు జర ఆటో ఇటో ముసలోళ్ళకి పింఛన్లు అవో ఇవో వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్న ఇల్లు కూడా కూల దిగుతున్నాడు. టీవీలు రోజు చూస్తాం కదా. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు రోడ్డు మీద సామాన్లు వేసుకొని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎట్లా పాపము.